ఆడపిల్ల ప్రెగ్నెంట్ అవ్వాలంటే చాలా అదృష్టం ఉండాలి అంటూ నిహారిక కొణిదెల తాజాగా చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. నిహారిక కొణిదెల నాగబాబు కూతురిగా ఎంతో మంచి సక్సెస్ ని అందుకోవడంతో పాటు వివాహం చేసుకున్న చైతన్య జేవికి విడాకులిచ్చి విడిపోయిన తరువాత ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారింది. అలానే విడాకుల తర్వాత ప్రొడక్షన్ టీంలో బిజీగా వర్క్ చేస్తూ కొన్ని ఇంటర్వ్యూస్ కి హాజరవుతూ నిహారిక తన లైఫ్ ని కొనసాగిస్తుంది. అయితే నిహారిక విడాకులు తీసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీపై చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. దీనికి కారణం నిహారిక కొణిదెల ఈ మధ్య నటి వితికా షేరు యూట్యూబర్ మహాతల్లితో చాలా క్లోజ్ గా ఉంటుంది. వీళ్ళు ముగ్గురు కలిసి అనేక బెస్ట్ మూమెంట్స్ షేర్ చేయడంతో పాటు ప్రతి ఫెస్టివల్ అకేషన్స్ కి కూడా కలుస్తూ ఉంటారు. ఇక యూట్యూబర్ మహాతల్లి ప్రెగ్నెంట్ అయినట్టు అభిమానులకి తెలియజేశారు. అప్పటి నుంచి స్నేహితులంతా కూడా తన ప్రెగ్నెన్సీ జర్నీలో ఎంతగానో సహాయం చేస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్న మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తున్నారు. ఇక నిహారిక కొణిదెల తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా మహాతల్లి ప్రెగ్నెన్సీ కిక్స్ ని వీళ్ళు కూడా ఫీల్ చేస్తున్నట్టు ఈ మూమెంట్ అన్నది చాలా బాగుంది అంటూ షేర్ చేశారు. ఇక తాజాగా ఒక ఆడపిల్ల మరో ఆడబిడ్డకు జన్మనివ్వడం అనేది ప్రెగ్నెన్సీ ఉండడం అనేది చాలా అదృష్టమైన విషయం అంటూ నిహారిక తెలియజేసింది. నిహారిక వివాహం చేసుకొని భర్తతో విడాకులు తీసుకొని విడిపోయిన తరువాత ప్రెగ్నెన్సీ కోసం ఇలాంటి కామెంట్స్ చేయటం వల్ల ప్రస్తుతం ఆ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే నిహారిక మొదటి భర్తతో విడిపోయిన తరువాత తన రెండో వివాహం కోసం ఆలోచన చెయ్యనట్టు కానీ ఖచ్చితంగా చేసుకుంటాను పెళ్లి అనేది ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.